హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవాల్టి వీడియోలో నేను ఇక్కడ 1 కప్పు పెరుగు మరియు 1 కప్పు శనగపిండితో అదిరిపోయే ఒక కొత్త రెసిపీ తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇక్కడ నేను 200 ml ఉండేలాగా పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కప్పులో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని కప్పులో ఉన్న పెరుగును కూడా వేసేసుకోండి. నీళ్లు వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పెరుగుని క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి. స్పూన్ ఉంటే స్పూన్తో కానీ లేదంటే విస్కర్ ఉంటే విస్కర్తో క్రీమ్ లాగా తయారు చేసుకోండి. ఎక్కడ గడ్డలు అనేది లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. మొత్తం అంతా క్రీమ్లా తయారు చేసుకున్న తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా సాల్ట్, 1 ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం 2 వెల్లుల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేనట్లయితే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీనిలో మనం 1 కప్పు పెరుగు తీసుకున్నాం కదా, 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 గంట సేపు కూల్ అవనివ్వాలి. చల్లగా అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు శనగపిండి తీసుకోండి. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. దీనిలో పచ్చిమిరపకాయ 1 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోండి. కలర్ కోసం మరియు హెల్త్కి కూడా చాలా మంచిది కదా. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలో మనం 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి, లేదంటే మనకి పలచగా అయిపోద్ది. చూసి వేసుకోండి. కానీ 1 కప్పుకి 1/2 కప్ అయితే సరిపోతుంది. మిగిలిన నీళ్లు కూడా వేసేసుకొని మొత్తం అంతా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు బాగా బీట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్లఫీగా వస్తుంది. చూడండి, బ్యాటర్ ఇలాగ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 పించ్ కుకింగ్ సోడా వేసుకోవాలి. కుకింగ్ సోడా లేకపోతే బేకింగ్ సోడా వేసుకోండి. కుకింగ్ సోడా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలను వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు 1 రెమ్మ వేసుకోవాలి. కరివేపాకు పాటు బాగా వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోండి. జీలకర్ర పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ వేడితోనే మనకి జీలకర్ర పౌడర్ అంతా వేగిపోద్ది. జీలకర్ర పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. 5 నిమిషాలు అయిన తర్వాత శనగపిండి తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. మొత్తం మనం 1 ఉల్లిపాయను తీసుకున్నట్లయితే సగం మజ్జిగలో వేసుకున్నాము. మిగిలిన సగాన్ని శనగపిండిలో వేసుకోండి. ఇప్పుడు 2 నిమిషాలు బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ శనగపిండి మిశ్రమాన్ని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. పునుగుల్లా వేసేటప్పుడు మరీ రౌండ్గా రాకుండా ఇలాగా కొంచెం వెడల్పుగా వస్తాయి. రౌండ్గా రాలేదని అనుకోవద్దు. అలానే మరీ ఎక్కువ నీళ్లు వేసుకున్నట్లయితే దోశలాగా అయిపోద్ది. అలానే తక్కువ నీళ్లు వేసుకున్నట్లయితే గట్టిగా అయిపోతాయి. కాబట్టి 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. మనం మొత్తం అన్నీ వేసిన తర్వాత ఈ లోపు మనకి రౌండ్గా వచ్చేస్తాయి. ఎందుకంటే కుకింగ్ సోడా వేసాం కదా, పొంగి పునుగుల్లాగా అయిపోతాయి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని రెండో వైపు కూడా బాగా వేగనివ్వండి. అలానే మరీ ఎర్రగా వచ్చే వరకు కాకుండా మీడియంగా ఉండేలాగా వేయించుకోండి. ఇలా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కలర్ అనేది మనకి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో వేసేసుకోవాలి.
ఇలాగే మొత్తం పిండిని కూడా వేసేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ అస్సలు పీల్చదు. ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో పెరుగు పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకోండి. చూడండి చల్ల చల్లగా ఎలా కనిపిస్తుందో, గ్లాస్ అంతా కూడా మనకి నీరు వచ్చినట్టుంది. ఇది ఎంత చల్లగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పునుగుల్ని వేడివేడి పునుగులైనా పర్లేదు దీనిలో వేసేసుకోండి. దీనిలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకొని 2 నిమిషాల్లోనే మనకి మొత్తం లోపల వరకు పీల్చేస్తుంది. ఎందుకంటే మనం మరీ గట్టిగా వేసుకోలేదు, అలానే మరీ పలచగా వేసుకోలేదు కాబట్టి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఫ్రెష్ కొత్తిమీరని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పోపు గింజల్ని వేయించుకున్నాము కదా, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకుని దీని మీద వేసుకోవాలి. ఈ పోపు వేసిన వెంటనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏ పప్పులు రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు 1 కప్పు శనగపిండి, 1 కప్పు పెరుగుతో సింపుల్గా మనం ఈ పెరుగు పునుగుల్ని తయారు చేసుకోవచ్చు. లోపల వరకు పెరుగు వెళ్ళిందో లేదో చెక్ చేసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో సర్వ్ చేసుకుందాం. అసలైతే లోపల వరకు చక్కగా టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉండే అమేజింగ్ అండ్ స్పెషల్ రెసిపీ. అప్పటికప్పుడు మనం ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే ఇలాగ సింపుల్గా తయారు చేసి పెట్టండి. నార్మల్ పునుగుల కన్నా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పైన కొత్తిమీర జల్లి ఇలా గార్నిష్ చేసుకున్నట్లయితే ఇంకా సూపర్ టేస్టీ. ఒకటి పట్టుకొని చూద్దాం ఎలా వచ్చిందనేది తెలుస్తుంది. లోపల కూడా మనకి సాఫ్టీ స్పాంజీగా ఉండే పెరుగు పునుగు చూడండి, మెత్తగా ఉంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.